దొండకాయ తోటి చట్నీ చేద్దామని దొండకాయని నీట్గా వాష్ చేసి చక్రాలుగా కట్ చేసుకొని దొండకాయ చట్నీకి ఏమేం కావాలో అవన్నీ కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసాను. మధ్యాహ్నానికి అన్నం వండడానికి ఇంకా టైం ఉందిలే అని యూట్యూబ్ లో షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ఫోన్ ఆన్ చేశాను. అప్పుడు నాకు ఒక వీడియో అయితే కనిపించింది. ఆ వీడియోనే దొండకాయ తోటి రైస్. నేనైతే ఫస్ట్ టైం వినడం చూడడము. మీరు ఎప్పుడైనా దొండకాయ తోటి రైస్ తిన్నారా? ఆ వీడియో చూసాక కొంచెం పులిహోర టైప్ లాగానే నేను చూసిన వీడియోలో మాత్రం దొండకాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేశారు. నేను దొండకాయల్ని చిన్న చిన్న రౌండ్లుగా కట్ చేయకముందు ఈ వీడియోని చూసింటే ఖచ్చితంగా ట్రై చేసింటాను. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయా ఏంటా అనుకొని దొండకాయల్ని వేస్ట్ చేయకుండా పచ్చడి కింద అయితే చేశాను. ఇంకొకసారి అయితే దొండకాయ ఫ్రైడ్ రైస్ ట్రై చేస్తాను. ఆయిల్లోకి పచ్చిమిర్చి, టమోటా, కొంచెం చింతపండు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకొని మెత్తపడేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి వేయించుకున్న పల్లీలతో పాటు ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడికి పోపు వేసుకోవడం. వేడి అన్నంలోకి దొండకాయ పచ్చడితో పాటు కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మరి మీకు దొండకాయ తోటి ఏ రెసిపీ అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి.